ఆయన సో బిగ్ బాస్ చూస్తే రోజు రోజుకి కొట్లాట్లు గొడవలతో స్టార్ట్ అవుతా ఉంది. అసలు ఏంటి అంటే ముందున్న హైప్ అయితే ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టార్టింగ్ క్రేజ్ తోటి పోతే మంచిగా ఉంటది. చాలా స్లోగా వెళ్తున్నారు. బిగ్ బాస్ ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ వీక్ అయ్యే లోపల ఒక్కడ ఎలిమినేషన్ అయ్యే లోపల క్రేజ్నెస్ పెంచకపోతే మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్న క్రేజ్ అంతా సంక నాకిపోతుంది. 100% చెప్తున్నా, సంక నాకిపోతుంది. క్రేజ్నెస్ పెరగాలి. బయట వాళ్ళు ఎంత క్రేజీగా వీడియోలు చేశారో, వాళ్ళకి ఎంత పాపులారిటీ వచ్చిందో ఆ పాపులారిటీ మొత్తం తొక్కి పడేస్తుంది. బేబక్క కానీ, శేఖర్ భాష కానీ, విష్ణుప్రియ కానీ, అసలు వాళ్ళు ఎంత వీడియోలు చేసేవాళ్ళు. ఫ్యాన్ బేస్ ఉండేది వాళ్ళకు, సపరేట్గా ఫ్యాన్స్ సపరేట్ గ్రూపులు ఉండేవి. వాళ్ళకు అంత సపోర్ట్ దొరికేది. ఒక్కరిని కూడా బయట ఉన్న క్రేజీని ఒక్కరిని కూడా బయటకు తీసుకురాని ఇక్కడ తొక్కి పడేస్తాడు. నెక్స్ట్ వాడు మణికంఠ ఏడుతూనే ఉన్నాడు. నీ సింపతి ఎవరికి కావాలరా కాక? అమ్మ లేదు, నాన్న ఇలా అయింది, స్టెప్ ఫాదరు, ఇవన్నీ పనికిరావు. లోపల నువ్వు ఎలా ఆడుతున్నావు అది మాత్రమే చూస్తారు. లోపల ఆడు, ఎంతసేపు లెట్ మీ కంప్లీట్, లేదంటే నా మాట వినండి, లిజన్ టు మీ ఇవన్నీ కాదు. నేనేంటో తెలుసా, నా క్రేజ్ ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, ఇవన్నీ ఎవడు పట్టుకుంటాడు కాక. ఆడించా నువ్వు అమెరికా వదిలిపెట్టయితే ఏమైంది? ఆంధ్ర వాడికి, మన తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలకు నచ్చితే ప్రపంచం అంతా నచ్చుతావు. నువ్వు అమెరికా వదిలిపెట్టేసేస్తా నచ్చవు. మన తెలుగుడికి తెలుగు సినిమా ఇస్తే తెలుగు భాష దేశ భాషలు ఎందుకు లెస్స అన్నారు. సో తెలుగోడు జనానికి నచ్చితే ప్రపంచం అంతా నచ్చుతారు. బయట దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా నీకు ఓటేస్తారు. సో అమెరికాలో ఉన్నావు కదా, అక్కడ కాస్త కూర్చొని నువ్వు తెలిసి ఉంటావు కదా, వాళ్ళు కూడా నీకు ఓటేసే అవకాశాలు ఉంటాయి. బిగ్ బాస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. ఓకేనా? మణికంఠను చూస్తే ఇంకొక పల్లవి ప్రశాంత్ అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? పల్లవి ప్రశాంత్కి వచ్చినంత క్రేజ్ అయితే రాదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మెల్లగా స్టెప్ బై స్టెప్ ఆడుకుంటూ పోయినాడు. బయట ఎంత క్రేజ్ చంపేసుకున్నా కామన్ మ్యాన్ గా రాలేదు. సెలబ్రిటీ అయ్యిండు. పల్లవి ప్రశాంత్ ఒక రైతు అయినా కానీ సెలబ్రిటీ అయ్యిండు. అంత పబ్లిసిటీ రావడం, అంత పాపులారిటీ అవ్వటం వల్లనే సెలబ్రిటీ. సో వాడు సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి లోపలికి తీసుకొచ్చారు. ఆ క్రేజినెస్ ఇప్పుడు అసలు నీకు లేదు. నువ్వు ఎవరో తెలియదు. బిగ్ బాస్ వచ్చే వరకు నువ్వు మణికంఠ పలానోడు అని చెప్పి ఎవరికి తెలియదు. నీ వల్ల పల్లవి ప్రశాంత్ క్రేజ్ సంపాదించుకోవడం నీ వల్ల కాదు. తిడుతారు, చూసి ఆ తిట్టుడు కూడా పనిచేస్తారు. ఎందుకంటే తిట్లే ఆశీర్వాదం అంటారు కదా, ఆ తిట్టు కూడా రాకుంటే ఉన్న క్రేజ్ పోద్ది. ఇప్పటికే సగం పోయింది నాకు తెలిసి. ఎండింగ్ వరకు ఉండాలి. ఇప్పుడే లెట్ మీ కంప్లీట్, లిజన్ టు మీ, నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నీకు ఎందుకు, మాకెందుకు రా భయ్? నువ్వు ప్రతి ఒక్కరిని ఎదురు, నువ్వు ముందు నేను మాట్లాడతాను, తర్వాత నువ్వు మాట్లాడు. నా గురించి తెలుసా, నా గురించి నువ్వెలా డిసైడ్ చేస్తావు ఇదే అంటున్నావు. సో నీ ఉన్న ఫ్యాన్ బేస్ కూడా పక్కకి వెళ్తుంది. అఖిల్కి వెళ్తుంది, బేబక్కి వెళ్తుంది, ఇంకోళ్ళకి వెళ్తుంది. ఆ క్రేజినెస్ అయితే రాబట్టుకోలేవు. నీ సింపతి అసలు పనికిరాదు ఈసారి. సో శేఖర్ భాష వచ్చేసి బయట వచ్చేసి నేను ఫైర్ అన్నాడు, కానీ ఆటలోకి వెళ్ళేసరికి ఫ్లవర్ లాగా కనిపిస్తున్నాడు. దాని మీద మీ ఒపీనియన్? ఫైర్ దాచిపెట్టిండు. బిగ్ బాస్ అయితే పక్క శేఖర్ భాషకి కప్పు రాసి చేసి పెట్టింటాడు. ఎందుకంటే రాజస్థాన్కి బాగా సపోర్ట్ చేశాడు కదా. రాజస్థాన్ తీసుకొచ్చింది ఉయ్యాల జంపాల ద్వారా నాగార్జున గారు కదా. సో బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుంది, నాగార్జున గారి సపోర్ట్ శేఖర్ భాషకు ఉంటుంది. ఖచ్చితంగా 100% ఆయనే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇంకా ఆయన క్రేజ్, ఈ మధ్య వచ్చిన క్రేజ్ ఇమీడియట్ గా వచ్చేసరికి అది బయటకు తీసుకురావాలంటే మరి వాళ్ళు కూడా నువ్వు కంట్రోల్లో ఉన్నాక నీకు రాసి పెట్టినాం కదా ఆల్రెడీ కప్పు అని చెప్పి ఆయన కూడా కంట్రోల్లో పెడుతున్నట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా పెరగాలి. అబ్బో విష్ణమ్మ శ్రీముఖి ఎట్లా అరుతుందో అక్క కుక్క లెక్క నువ్వు కూడా అట్లా అరుస్తావు. మీ సౌండ్ వినపడాలి. మిమ్మల్ని అక్కల్ని కుక్క అన్నా, మీరు కుక్కలైనా, మేము కుక్కలమైనా నక్కలమైనా మీ సౌండ్ మాకు కావాలి, మీ క్రేజినెస్ మాకు కావాలి. ఎందుకంటే ఆర్టిస్టులని మీరు ఏ రోల్లో చేస్తే ఆ రోల్లో చూస్తే, మీరు రొమాంటిక్ చేసారనుకో మీరు రొమాంటిక్ ఫీల్ అవుతుంది, మీరు కామెడీ చేసారనుకో మీకు కామెడీ ఫీల్ అవుతాం, మీరు హీరోయిన్లు అనుకో ఒక మా ప్రిన్సెస్ అంటే మా యువరాణి, మా రాణి, మా కలరాణి ఇలా ఊహించేసుకుంటాం. సో మీరు చేసే ప్రతి దాన్ని మేము ఆహ్వానిస్తాం. మీరు రొమాంటిక్గా కనపడ్డా, సెక్సీగా కనపడ్డా, కామెడీ చేసిన ఒక మదర్ రోల్లో మీరు కనపడ్డా మేము అప్పుడు మదర్ లానే ఫీల్ అవుతాం. ఇంతకుముందు రొమాంటిక్ చేసింది కదా, సెక్సీగా చేసింది కదా అని చెప్పి మీరు మదర్ రోల్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ మేము తీసుకురాము. సో మీ క్రేజినెస్ మీకు ఉంటుంది. ఆ క్రేజినెస్ ఖచ్చితంగా తీయాలి. ఒక బిగ్ బాస్ కంట్రోల్ చేసినా సార్ అవసరం అయితే నేను బయటకు వెళ్ళిపోతా, ఇలా కంట్రోల్ చేస్తే నేను ఉండను అని చెప్పేసి ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైట్ చేయాలని కోరుకుంటున్నాను అయితే. సో హౌస్ లో ఎంతమంది ఉన్నా కూడా మనకి చూస్తే జనరల్ గా 4-5 ఆటలు కనపడుతున్నారు. ఇంకా రాలే. మిగతా వాళ్ళు ఎందుకు యాక్టివ్ గా ఉండట్లేదు? ఎందుకంటే జనాలు బయట వాళ్ళు ఎవరికి తెలియదు. సో తెలియనట్టుగానే ఉంటున్నారు. అలాగే ఇమీడియట్ గా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆఫ్రీది పాపం అక్కడ చాలా వీడియోలు చేశాడు వరంగల్ సంబంధించి. వరంగల్ కుర్రాడు, వరంగల్ లేదు అబ్బాయిని పెట్టేసుకొని ఆ క్రేజినెస్ కూడా అబ్బాయి కూడా చూపించలేకపోతున్నాడు. మరి అబ్బాయిని ఎందుకు కంట్రోల్లో పెడుతున్నారో అర్థం కావట్లేదు. నిన్న రెండో రోజు ఏమో కొంచెం ఓకే పర్వాలేదు, కొంచెం ఫైర్ అవుతున్నట్టు, కొంచెం పర్ఫెక్ట్ గా నిలబడి అలా అనుకుంటున్నాం అని అన్నాడు. ఓకే ఫైర్ స్టార్ట్ చేశాడు అనిపించింది. కానీ మళ్ళీ మూడో రోజు వచ్చేసరికి మళ్ళీ కొంచెం కంట్రోల్ నార్మల్గా ఉన్నాడు. సో క్రేజినెస్ పెరగకపోతే మాత్రం వాళ్ళ ఉన్నోళ్ళకి కాదు, బిగ్ బాస్కే మైనస్ అవుతుంది. ఫ్యూచర్ బిగ్ బాస్ కష్టం అవుతుంది. ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకంటే బయట వాళ్ళ వీడియోలు చూసినంత క్రేజ్ ఒక్కరు కూడా బిగ్ బాస్ లో చూపించట్లేదు. సో కంట్రోల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. లేదంటే వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరిని స్టడీ చేస్తూ ఇప్పుడు వద్దులే ఈ వీక్ మనం కావులే అని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే వాళ్ళకి మైనస్ అవుతుంది, తీసి పక్క పడేస్తారు. అలా మీరు అనుకోవద్దు. మీ క్రేజినెస్ తీయాలి, మీరు రచ్చ చేయాలి. అవసరం అయితే బిగ్ బాస్ లో ఫైట్ చేయండి. అబ్బాయి అన్న కూడా కనపడట్లేదు. కావాలి క్రేజినెస్ కావాలి.
నెక్స్ట్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నెక్స్ట్ మన ఓల్డ్ స్టార్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఓమాదిత్య, అతను కూడా చాలా డల్ గా ఉన్నాడు. ఆయన కూడా ఫస్ట్ వీక్ లో పోతాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ సైలెంట్ గా ఉండే కారణము తన లాస్ట్ ఫైట్ ఇద్దామని చెప్పి అంటున్నారు. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. టార్గెట్ పెట్టుకున్నది ఏమో కానీ ఖచ్చితంగా విష్ణుప్రియ టాప్ 5 లో ఇది ఉండాలి. విష్ణుప్రియ, నైనిక, అఖిల, నిఖిల ఉన్నాడు కదా నిఖిల్, ఆయన, శేఖర్ భాష. నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ బేబక్క. సో ఉన్న దాంట్లో అందరికంటే ఎక్కువ ట్రోల్ అవుతుంది మణికంఠ అయితే ఈ రోజు ఒక ప్రోమో వచ్చింది మనకు, అందులో విగ్గేదో చూసినట్టు ఒకటి వైరల్ అవుతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పటికే ఆ బాడీ లాంగ్వేజ్ తో, వాయిస్ టోన్ తో తేడా మనిషిలా కనపడుతున్నాడని తేడాగా మాట్లాడుతున్నారు. సార్ బిగ్ బాస్ జరా దయచేసి బయట మీరు ఏమైనా రివ్యూలు చూస్తే అందరం మేమైతే జెన్యున్ గానే చెప్తున్నాము. ఎవరెవరు మాకు పర్సనల్ గా ఎవరు తెలియదు, వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి. సో బయట జరిగే వీడియోలు మాత్రం వాళ్ళకి చూపించండి, దయచేసి వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి. బిగ్ బాస్ క్రేజ్ పెరగాలి, ఎందుకంటే మేము బిగ్ బాస్ అభిమానులమే. సో అందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడే ఆటను బట్టి వాళ్ళ అభిమానులుగా మారుతున్నాం. సో వాళ్ళకి తెలియజేయాలని అయితే నేను కోరుకుంటున్నా. కొంతమంది మరి అంత దారుణంగా ఏడుచుడు, ఆ ఏడుపులు అయితే తగ్గించాలి. నెక్స్ట్ మన బేబక్కని వంట మనిషి చీఫ్ గా పెట్టారు, పప్పు ఉడకలేదు అంటున్నారు. అలా ఇంకో అర్థం ఉంది, అర్థం చేసుకోండి. పప్పు ఉడకలేదు అని చెప్పి అని అంటున్నారు కదా, అర్థం చేసుకోరు. మీ పప్పులు నా దగ్గర ఉడకవు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా వాళ్ళకి వేస్తాంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. కందిపప్పునే ఉడికించలేకపోయినా మీ పప్పులు ఆడుకుంటే నా దగ్గర అని చెప్పేసి వేస్తాను గట్టిగానే. అది అర్థం చేసుకోండి. బేబక్క దగ్గర ఏషాలు ఇచ్చారంటే కందిపప్పు కాదు, కంది పొట్టు ఓపెన్, అవసరమైతే ఒక్కొక్క పొట్టు సపరేట్ ఓపెన్ చేసి పొట్టు పెడుతుంది. అది వాటికి వేడికి పెడతారు, జంతువులో పెడతారు. ఆ పొట్టుని అవి తినిపిస్తుంది. బేబక్కని రోల్ చేసి లోపల రోల్ చేస్తే బయట నుంచి బేబక్క ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. కంట్రోల్లో ఉండండి. కంట్రోల్గా ఉంటే బేబక్క మీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అందరికన్నా పెద్ద వయసులో కనబడుతుంది. ఆమెకు సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ సపోర్ట్ మీకు దొరుకుతుంది, ఆమె సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో మీరు ఎవరు సపోర్ట్ చేద్దామనుకుంటున్నారు? బేబక్క నువ్వే బిగ్ బాస్ కు పెద్ద దిక్కక్క, అది నీకు లక్కక్క. ఖచ్చితంగా నాకు నచ్చింది బేబక్క. మణికంఠ ఏమో ఫుల్ ఎమోషన్ అయిపో సైలెంట్ ఉంటున్నాడు, వీళ్ళేమో దోశల కోసం గొడవ పడుతున్నారు. ఏం ఉండదు అన్న, ఫుడ్ కోసం కొట్టేసుకుంటున్నారు. నామినేషన్ చూసినావు కదా, ఎలా అనిపించింది నీకు? మొత్తం మణికంఠ తప్పే లేదన్న, ఆడి ఫీలింగ్ అవును కరెక్టే కదా. అవును, ఇప్పుడు నీకున్న ఫీల్ చెప్పుకున్నాడు, తప్పే ఉంది దాంట్లో. అందరూ అంటున్నారు గేమ్ కోసమే తను అలా చెప్పాడు అంటున్నారు. మరి నువ్వేమంటావు? గేమ్ కోసమే కాదన్న, అంటే అంటే వాళ్ళని గుచ్చి అందరూ వేస్తారు. వాళ్ళు ఏం చెప్తారన్న వాడు ఒక్కడే ఉన్నాడు, మళ్ళీ వాడు చెప్పేసి వాడు ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా వాడు ముందే ఎమోషన్ లేడు. ఎమోషన్ ఇంకా ఎమోషన్ ఏం చేస్తాడు? అలా ఉంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు కదా, అవునా కదా? ఒకటే పాయింట్ పట్టుకుని గుచ్చి అడుగుతున్నారు అన్న. మరి ఓటు ఎవరికి వేసినావు నువ్వు? మణికంఠకి వేసినావు. మణికంఠకి వేసినావా? మరి ఎవరికి వెళ్ళాలనుకున్నావు ఈ సీజన్ లో? మణికంఠనే. నమస్తే. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది, అవును కూడా మాతో మాట్లాడారు. నామినేషన్ ఎలా అనిపించింది? ఫెయిర్ అన్ఫెయిర్ ఎవరు అనిపించింది? ఎవరి పేరు నామినేషన్ లో ఇస్తారు? చాలా ఫైర్ అనిపించింది. అట్ ద సేమ్ టైం కొద్దిగా అంటే చిన్న రీజన్స్, నిబ్బా రీజన్స్ చెప్పారు చాలా మంది. అంటే కొద్దిగా అన్ఫేర్ అది కూడా అనిపించింది. మీరు చూడండి, అన్ఫేర్ నాకు ఎక్కడ అనిపించింది, ప్రతి ఒక్కరు కూడా బేబక్కని నామినేట్ చేయటాలు, అంటే పప్పు ఉడకలేదని నామినేషన్ చేయటాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ విషయంలో ఏమైనా బేబక్క ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వచ్చిందా బిగ్ బాస్? కాదు కదా. కావాలని పప్పు ఉడకలేదు, మాడిపోయింది అనే విషయంతో నువ్వు వేరే రీజన్ చెప్పు. నువ్వు గేమ్ మంచిగా ఆడతలేవు, నువ్వు డిపెండ్ చేసుకుంటలేవు, అట్లాంటి పదాలు వాడితే బాగుంటది. కానీ పప్పు ఉడకలేదని అయితే కొద్దిగా అన్ఫేర్ అనిపించింది అన్న. మరి బేబక్క కూడా కాఫీ గురించి పృథ్వీరాజ్ మీద నామినేషన్ చేయడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? చూడండి, నువ్వు అవునా కాదన్న, పృథ్వీరాజ్ తనే ఒప్పుకున్నాను, అవును అక్కడ నేను సపోర్ట్ చేయను, నేను హెల్ప్ చేయలేదు అన్నాడు. సో ఇప్పుడు ఆ రకంగా నువ్వు సపోర్ట్ చేయాలన్న విషయాలు ఓకే. ఇప్పుడు తన పృథ్వీరాజ్ కూడా మా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కానీ ఇది మరీ పప్పు కోసం నామినేట్ చేయాలని కొద్దిగా చూడన్న, ప్రతి ఒక్కరు ఇంట్లో పప్పు ఉడికిస్తారు అన్న, 24/7 ఆన్ ఉండరు కదా, వాళ్ళ పని చేసుకుంటారు కాబట్టి. సో వేరే రీజన్ చెప్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళని, అది కొద్దిగా అన్ఫేర్ అనిపించింది. ఇంకోటి నాకు పేరు అన్ఫేర్ అనిపించింది అంటే నాగమణికంఠ అన్న. నాగమణికంఠ విష్ణుప్రియ నామినేట్ చేస్తారు. అసలు నేను ఇది బాహుబలి ట్విస్ట్ కన్నా, పోకర్ ట్విస్ట్ కన్నా ఎక్కువ ట్విస్ట్ అనిపించింది నాకు. అసలు తనతోనే తిరిగి తనతోనే ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళ మదర్ నుంచి ఆయన మదర్ అని చెప్పి ఆయన ఏమి అని చెప్పి లాస్ట్కు నువ్వు ఎందుకు నామినేట్ చేసినావు అంటే, నువ్వు ఆ రోజు నాకు ఫెమినిస్ట్ అన్నావు, ఆ పదం నాకు నచ్చలేదు, మరి నాతో ఎందుకున్నావు అంటే, నువ్వు ఇంకా ఎట్లాంటి పదాలు అయితే ఇంకా ఎన్ని వాడతావు చెక్ చేద్దామని నీతో ఫ్రెండ్షిప్ చేసిన అంట. ఈ అమ్మ ఇదే కట్టప మించిపోయి ఈయన మరీ ఘోరంగా అసలు నువ్వు ఊహించలేదు. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుందా? అంటే ఫ్రెండ్షిప్ అంటే పాజిటివ్ వైబ్స్ కోసం చేస్తారు, కానీ నెగిటివ్ వైబ్స్ రావాలని ఫ్రెండ్షిప్ చేస్తా అంటే ఊహించలేదు. నాగమణికంఠ నిజంగా అన్ఫేర్ అనే ఫీలింగ్ కలిగింది అదైతే ఆ నామినేషన్ అయితే. నాగమణికంఠ గారు విషయం వచ్చింది కాబట్టి, నాగమణికంఠ గారు ఈ మధ్య బాగా ఎమోషనల్ అయిపోయి ఫ్యామిలీ గురించి చెప్పేసి, మరి ఇంత ముందులో పల్లవి ప్రశాంత్ కూడా అలానే చేసి చాలా మంది అంటున్నారు. నీకు నిన్న లాస్ట్ టైం చెప్పినా, మళ్ళీ నాకు ఆ పేరు ఎందుకు వాడతారో నాకు అర్థం కాదు. సో తన ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ ఫోన్ చేసిండు,
నామినేషన్ బిగ్ బాస్ పోతున్నా ఏం చేయాలంటే వాళ్ళ ప్రశ్న చెప్పి సింపతి కార్డు వాడతాడు బిగ్ బాస్ వినేంత ప్రధాన పిచ్చోళ్ళు కాబట్టి ఓట్లు ఇస్తారని చెప్పినాడు. అరే నేను తెల్లారు రోజు సింపతి మన దగ్గర అంటే బిగ్ బాస్ దగ్గర ఏడుస్తున్నా అంతే చెప్పదు. నువ్వు నా మీద బాణం వేసినావు, నీ మీద బాణం వేస్తే బాణం వేయకుండా నేను నాకు చాలా సింపతి ఉంది, నా ఫ్యామిలీ చాలా గోర. అరే అందరు కష్టాలు ఉంటాయి భయ్యా, అదే శేఖర్ భాష చెప్పాడు. అంత అవసరం లేదు కదా నిజంగా, అంత సింపతి కాడ వాడాల్సిన అవసరం లేదు. ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు నమ్మడానికి. ప్రసాద్ సింపతి ఒకడు వచ్చి ఆల్రెడీ ఆ సింపతితో ఇప్పుడు సీఎం కావాలంట, సీఎం చేయండి ప్రజలకు హెల్ప్ చేస్తాను. ఈ సింపతి వర్గం అంటే సింపతిని ఎందుకు అనుకోలేదు? తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీది వచ్చిన నాది వచ్చిన అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది కదా అందరం. నైస్ క్వశ్చన్. ఇప్పుడు నీకు లేవు క్వశ్చన్, నీకు లేవు ప్రాబ్లమ్, నాకు ప్రాబ్లమ్స్. సో నాకున్నాయి నీకు, మనం ఎందుకు వదలే బిగ్ బాస్, నువ్వు ఎందుకు వదలేవు? తనకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వాడుకోవాలి. సో చాలా మంది బిగ్ బాస్కి వచ్చారు, చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇదే చెప్పుకుంటూ వస్తలే, వాళ్ళు కష్టపడ్డారు. ముందుకు అభిజిత్ కానీ రాహుల్ చిప్పిల్ కానీ వాళ్ళంతా కష్టపడారు, టైటిల్ కొట్టారు. రాహుల్ చిప్పిల్కి ఎన్ని కష్టాలు ఉన్నాయన్న పాపం. అట్లా ఎందుకు మన ఒక ఆమె 5 మంది ఉండే, తను కూడా చాలా అసలు ఈయనే ఉంటుండే, చాలా కష్టపడి సొంత ఇల్లు కట్టుకుంది. నువ్వు అట్లా నీ సొంత ప్రాబ్లమ్స్ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, నీలో దాచుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కాబట్టి అది సెల్ఫ్గా మరి సింపతిగా ఏం చేయాలి నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు. ఈ సండే ఎవరు బయటకు వస్తారు అనుకున్నారు 6 మెంబర్స్? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నిన్న కూడా ఓటింగ్ చేసిన, నేను శేఖర్ భాష కొట్టేసిన. 6 మంది నామినేషన్లు ఉన్నారు. మన విష్ణుప్రియ కానీ, శేఖర్ భాష కానీ, ప్లస్ పృథ్వీరాజ్ కానీ, మన సోనియా కానీ, అందరూ నామినేషన్ ఉంటే నేను శేఖర్ భాష కొట్టేసిన. నేనైతే నాగమణి కంటే ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. ఇటువంటి ఇంత తొందరగా బయటకు పంపిస్తే అంత బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.